హలో అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మీ ఇంట్లో ఏ యానిమల్స్ అయినా ఏమైనా కొంచెం వీటిని జాగ్రత్త చూసుకోండి. బయటికి పంపించినా కానీ ఏమంటారు బయట ఉంటాయి కదా, సాయిల్ అయినా ఏదో ఒకటి ఉంటుంది కదా, అవి తినకుండా చూసుకోండి. ఈరోజు ఏమైందంటే చెప్పట్లేదు చెప్పినాడు. ఈరోజు దీనికి కడుపులో ఇన్ఫెక్షన్ అయిందన్నమాట. డాక్టర్స్ ఏమంటున్నారంటే ఆపరేషన్ చేయాలని అంటున్నారు. నాకు అప్పుడు అసలుకి నాకు ఎలా అయిపోయిందన్నమాట మొత్తం. అది నాకు రెండు ఉన్నాయన్నమాట. మాకైతే నాకేం మాట్లాడాలి కానీ అసలుకి ఏం అర్థం కావట్లేదు. అసలుకి దానికి ఏమైందో అసలు ఏం నిలవట్లేదు. కడుపులో మొత్తం ఇన్ఫెక్షన్ అనమాట. రోజు ఇట్లా వామిటింగ్ వచ్చినట్టు చేస్తూ నాకు ఒకసారి ఫుల్గా వస్తుంది. మళ్ళా వామిటింగ్ ఎలా చేసుకుంటుందంటే మొత్తం బ్లాక్గా చేసుకుంటుంది. ఒకసారి నాకు చాలా భయమైంది, దీనికి ఏమవుతుంది అసలుకి. రోజు అలానే చేస్తుంది పాపం. పడుకోవట్లేదు, ఏం చేయట్లేదు అసలుకి నాకైతే. మా డాడీకి చెప్పాను. మా డాడీ హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ ఫస్ట్ చూసారు, ఏం కాలేదన్నాడు. తర్వాతకి మా డాడీ చూసుకొని అలా డాక్టర్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ట్యాబ్లెట్స్ వేసుకుంది కానీ పని చేయలేదు. ఆయన అలానే చేస్తుంది. మా డాడీ డ్యూటీ కాడ ఒక హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ చాలా పెద్దది, డాగ్స్ అన్నమాట. సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్తే స్కానింగ్ తీపించినారు. స్కానింగ్ తీపిస్తే ఏమైందంటే ఫస్ట్ ఏమైందంటే మా డాడీకి చెప్పారు కానీ నాకు చెప్పలేదు. ఎందుకంటే నాకు ఫుల్ ఇష్టం, అంటే ఒక్కటని కాదు, రెండు ఇష్టం నాకు చాలా. తర్వాత మా డాడీ మెల్లగా నాకు ఒక 2-3 days అయినాక నాకు చెప్పాడు, ఇలా అయింది, దీనికి నువ్వేం బాధపడకు అని అన్నాడు. అప్పుడు నాకు ఎలా అయిందంటే లైక్ అసలుకి నేను మిస్ అవుతాను దీన్ని, నాకు భయమైంది. ఇప్పుడు డాడీ ఆపరేషన్ చేస్తారంట, ఈ సర్జరీస్ ఇవన్నీ చేస్తారంట. నాకేంటంటే ఆపరేషన్స్, సర్జరీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ట్యాబ్లెట్స్, ఆపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నాకు నచ్చాయి. ఎందుకంటే వాళ్ళు చంపేస్తారు. ఆపరేషన్స్ అవన్నీ చేసి చంపేసేస్తారు. కాబట్టి నేను ఈ ఆపరేషన్స్ అన్నీ ఏం వద్దాను అనేసాను. అది కావాలంటే నేను దాన్ని కేర్ తీసుకుంటా. నా లైఫ్ నేను వదిలేసుకొని దీని గురించి నేను ఆలోచించుతా. ఇప్పటి నుంచి అని నేను ఒక కేరింగ్ తీసుకున్నాను. అది కొంచెం మళ్ళీ నేను కొన్ని రోజుల తర్వాతకి కేర్ తీసుకున్నాను. అంటే బయటికి వెళ్ళకుండా ఊకే అడ్డం వస్తుంది, చెప్పండి అంటే కేర్ తీసుకున్నాను. సిట్ పట్టు అలా నేను కొన్ని రోజులు కేర్ తీసుకున్నాను అన్నమాట. రెండింటిని, ఒకదాన్ని కాదు, రెండింటిని. అయితే బయటకు వెళ్ళనియకుండా, ఉరకకుండా, కడుపులో ఏం కాకుండా కేర్ అయితే తీసుకున్నాను నేను. కొన్ని రోజులక హాస్పిటల్కి వెళ్తే అన్నారు డాక్టర్స్, ఇప్పుడైతే తగ్గింది కొంచెం అని అనగానే నా లైఫ్ అయితే ఎంత ఫ్రీ అయిందంటే, అంటే నా మూమెంట్స్ అంటే ఒక ఫస్ట్ నేను ఎలా ఉండేను అలా కాకుండా వేరేలాగా అయిపోయింది. అలా అయిందనమాట నా పరిస్థితి. ఏమైందో అని అనుకున్నాను, మస్తుగా ఏమైంది గైస్. అప్పుడు దాన్ని చూపెడతాగండి, చూస్తున్నారు కదా గైస్. మళ్ళీ దానికి మొత్తం ఎలర్జీ అయింది కదా, వీటికి గొక్కోడానికి రాదు కదా, పళ్ళతోనే కొరుకుతుంది. ఆ ఎంటికలు కూడా కడుపులోకి పోయి మళ్ళీ ఇంకా ఇన్ఫెక్షన్ అవుతుందని నేను ఆ ఎంటికలు కూడా తీపిచ్చేసిన మా డాడీతోని. చూడండి. సరే బాయ్ గాయ్స్, అందరూ జాగ్రత్త ఉండండి. యానిమల్స్ ఉన్న వాళ్ళు పాప వీటిని కొంచెం కేర్ తీసుకోండి. అవి కూడా మనలాగానే మనుషులు కాబట్టి వీటిని కేర్ తీసుకోండి. బాయ్ బాయ్.